నమస్కారం. ఈరోజు మనం చట్టంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుందాం. ఒక గుంపు ఏదైనా తప్పు చేసినప్పుడు అసలేం జరుగుతుంది? దీని గురించి మనందరికీ ఉన్న ఒక అపోహను ఛాలెంజ్ చేసే సూత్రమిది. సరే, ఒకసారి ఆలోచించండి. ఒక గుంపు ఒక వ్యక్తి మీద దాడి చేసింది. దాని అర్థం ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే రకమైన నేరం చేసినట్టేనా? వినడానికి సింపుల్ క్వశ్చన్లానే ఉంది కదూ. కానీ లా దీనికిచ్చే సమాధానం అది మనల్ని కొంచెం ఆశ్చర్యపరుస్తుంది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. ఒకే యాక్షన్, కానీ వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు నేరాలన్నమాట. ఒకే గొడవలో ఉన్నంత మాత్రాన అందరూ ఒకే నేరానికి బాధ్యులు కారు. మరి ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ని మన చట్టం ఎలా డీల్ చేస్తుందో పదండి చూద్దాం. అయితే ముందుగా ఈ సమస్యను కొంచెం లోతుగా చూద్దాం. ఒక యాక్ట్, కానీ చాలా నేరాలు. ఇది ఎలా సాధ్యం? అంటే ఒక దాడిలో చాలామంది ఉన్నప్పుడు అందర్నీ ఒకేలా చూడకుండా లా వాళ్ల రోల్స్ని ఎలా వేరుచేస్తుంది? సరిగ్గా ఇక్కడే మన చట్టం ఒక తెలివైన సమాధానంతో ముందుకొస్తుంది. అదే సెక్షన్ 8. సరిగ్గా ఇలాంటి కన్ఫ్యూజింగ్ పరిస్థితుల కోసమే దీన్ని తీసుకొచ్చారన్నమాట. దీని డెఫినేషన్ చూడండి. ఒక క్రిమినల్ యాక్ట్లో పాల్గొన్న వ్యక్తులు వేరువేరు నేరాలకు పాల్పడవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక గుంపులో ఉన్నంత మాత్రాన అందరూ ఒకే తప్పు చేసినట్టు కాదు. ప్రతి వ్యక్తి వాళ్ల ఉద్దేశాన్ని, వాళ్ల నాలెడ్జ్ని బట్టి వాళ్ల నేరం డిసైడ్ అవుతుంది. యాక్షన్ ఒకటే అయినా ఇంటెన్షన్ మారితే క్రైమ్ కూడా మారిపోతుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ? ఈ కాంప్లికేటెడ్ ఐడియాని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక పల్లెటూరి మాట ఉంది, చూడండి. చట్టం కళ్లకు గుంపు కనిపించదు, మనసులోని ఉద్దేశం కనిపిస్తుంది. అబ్బా, ఎంత బాగా చెప్పారో కదా! సెక్షన్ 8 మొత్తం సారాంశం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. లా అనేది గుంపును చూడదు, ఆ గుంపులోని ఒక్కొక్క వ్యక్తి మనసులో ఏముందో చూస్తుంది. సరే, బాగుంది. కాని ప్రాక్టికల్గా ఇది ఎలా వర్క్ అవుతోంది? దీనికోసం కోర్టులు ఫాలో అయ్యే 4 ముఖ్యమైన రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవిగో, ఈ 4 రూల్సే దీనికి బేస్. ఫస్ట్, ఒకే యాక్షన్ ఒకే క్రైమ్ అని కాదు. సెకండ్, వాళ్ల ఇంటెన్షన్ ఏంటి అనేది క్రైమ్ని డిసైడ్ చేస్తుంది. థర్డ్, వాళ్ల నాలెడ్జ్, అంటే వాళ్ళకి ఏం తెలుసు అనేది కూడా చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఫైనల్గా, వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ పార్టిసిపేషన్ లెవెల్ ఎంత, ఈ 4ంటినీ బేస్ చేసుకునే కోర్టులు ఒక్కో వ్యక్తి రోల్ని అనలైజ్ చేస్తాయి. ఇప్పుడు నాలెడ్జ్ అనే రూల్ని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చూద్దాం. చూడండి, ఇక్కడ ఇద్దరూ చేసింది ఒకే పని. ఇద్దరూ ఒక వ్యక్తిని నెట్టారు. కాని చిన్నయ్య ఏమనుకున్నాడు? అది చదునైన నేల అనుకున్నాడు. కాని రామయ్యకి తెలుసు వెనుక లోతైన బావి ఉందని. చూసారా? యాక్షన్ ఒకటే, కాని ఆ నాలెడ్జ్లో ఉన్న తేడా వాళ్ళిద్దరి కేసులని కంప్లీట్గా మార్చేస్తుంది. ఇక 4వ రూల్, పార్టిసిపేషన్ లెవెల్. ఒకే గొడవలో ఉన్నా ఎవరు ఏం చేశారు అన్నదాన్ని బట్టి కేసులు ఎలా మారిపోతాయో చూడండి. యాక్టివ్గా చంపిన వ్యక్తి మీద మర్డర్ ఛార్జ్ పడుతుంది. బాధితుణ్ణి పట్టుకున్న వ్యక్తి మీద కిడ్నాపింగ్ లేదా నేరానికి సహకరించినట్టు కేసుంటుంది. బయట కాపలా కాసిన వ్యక్తి మీద అన్లాఫుల్ అసెంబ్లీ ఛార్జ్ ఉంటుంది. ఇక కొట్టండి, చంపండి అని ప్రోత్సహించిన వ్యక్తి మీద ప్రేరేపణ అంటే ఇన్స్టిగేషన్ కింద కేసు పెడతారు. అంటే ప్రతి రోల్కి ఒక స్పెసిఫిక్ లీగల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు రియల్ లైఫ్లో జరిగే గొడవల్లో, ఆ గందరగోళంలో ఈ రూల్స్ని ఎలా అప్లై చేస్తారో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఉదాహరణకి, ఒక పండగలో తాగి గొడవపడ్డారు అనుకుందాం. చూడ్డానికి అదంతా ఒకటే గొడవ. కానీ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కత్తితో పొడిచినవాడిది మర్డర్ అవుతుంది, జస్ట్ పిడిగుద్దులు గుద్దినవాడిది సింపుల్ హర్ట్ అవుతుంది, గుంపులో నిలబడి అరిచినవాడిది అల్లర్ల కేసవుతుంది, ఇక చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసినవాడి మీద ప్రేరేపణ కేసు పెడతారు. చూశారా ఒకే గొడవలో ఎంత తేడా ఉందో? లా ఈ డిఫరెన్సెస్ని కరెక్ట్గా గుర్తిస్తుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. పొలం గట్టు దగ్గర గొడవ. రాజు రాయితో తలమీద కొట్టాడు, అది గ్రీవస్ హర్ట్. రాము కర్రతో కొట్టాడు, అది సింపుల్ హర్ట్. మహేష్ కొట్టండ్రా అని అరిచాడు, అది ప్రేరేపణ. వీళ్ళందరూ దోషులే, కానీ వాళ్ల నేరాలు వేరు. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే, చందు అతను అక్కడే ఉన్నాడు, కాని గొడవను ఆపడానికి ప్రయత్నించాడు. కాబట్టి చట్టం దృష్టిలో అతనిపై ఏ నేరం లేదు, అతను నిర్దోషి. సరే, ఇదంతా బానే ఉంది. కానీ అసలు ఈ ప్రిన్సిపల్ ఎందుకింటింపార్టెంట్? ఒక ఫెయిర్ జస్టిస్ సిస్టమ్కి దీని అవసరమేంటి? దాని ప్రాముఖ్యతేంటో ఒకసారి చూద్దాం. ఈ సెక్షన్ 8 వల్ల చాలా ఉపయోగాలున్నాయి.
ముఖ్యంగా గిల్టీ బై అసోసియేషన్ అంటే గుంపులో ఉన్నంత మాత్రాన అమాయకులు శిక్షించబడకుండా ఇది కాపాడుతుంది. అలాగే నిజమైన నేరస్తులు అయ్యో మేం గుంపులో ఉన్నాం అని తప్పించుకోకుండా ఇది ఆపుతుంది. కోర్టులు ప్రతి వ్యక్తి తప్పుని విడివిడిగా నిర్ధారించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అందుకే అల్లర్లు, గుంపు హింస లాంటి కేసుల్ని విశ్లేషించడంలో ఇది చాలా కీలకం. ఇది కేవలం ఒక చట్టంలోని సెక్షన్ మాత్రమే కాదు, ఇది మన రాజ్యాంగ హక్కులతో కూడా ముడిపడి ఉంది. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే, అంటే శిక్ష అనేది వాళ్ల రోల్ బట్టి ఉండాలి, అంతేగాని వాళ్ళు ఏ గుంపులో ఉన్నారన్న దాన్ని బట్టి కాదు. అలాగే ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ ఫేర్ ట్రీట్మెంట్ జరగాలి, అంటే వాళ్ల ఉద్దేశానికి మించి వాళ్లను శిక్షించకూడదు. సో ఇది మన ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే చట్టాలు కూడా టైంతో పాటు మారుతుంటాయి. పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీతో పోలిస్తే కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 8 ఇంకా క్లియర్గా, మోడర్న్గా ఉంది. పాత చట్టంలో అక్కడక్కడ ఉన్న సెక్షన్స్ని ఒకే చోట చేర్చి చాలా క్లారిటీ ఇచ్చారన్నమాట. దీనివల్ల కోర్టులకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సరే, ఈ టాపిక్ని ముగించే ముందు మనం మొదట్లో చెప్పుకున్న ఆ పల్లెటూరి పాఠం దగ్గరికే మళ్ళీ వెళ్దాం. వాళ్ల మాటల్లోనే ఈ ప్రిన్సిపల్ సారాంశమేంటో మళ్ళీ ఒకసారి విందాం. ఆ ఊరి పెద్దాయన ఏమన్నారంటే, గొడవ ఒకటే అయినా నేరాలు 10 రావచ్చు. చట్టం చూసేది నీ మనసులో ఏ దెబ్బ ఉందో అదే. ఈ ఒక్క మాట చాలు మొత్తం సెక్షన్ 8ని అర్థం చేసుకోవడానికి. ఫిజికల్గా ఏం జరిగిందనే దానికంటే ప్రతి వ్యక్తి మైండ్లో ఏముందనేదే చట్టానికి ముఖ్యం. సో ఫైనల్గా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. చట్టం మనసును చూస్తుంది, కేవలం చర్యను కాదు. మరిది దేన్ని మారుస్తుంది? కేవలం యాక్షన్ని బట్టి కాకుండా ఇంటెన్షన్ని బట్టి జస్టిస్ ఇవ్వడమనేది మన న్యాయ వ్యవస్థ గురించి మనకున్న అవగాహనను ఎలా మారుస్తుందో ఒక్కసారి ఆలోచించండి.